ఏపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో ఉక్కు మంత్రికి రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజల తరపున థ్యాంక్స్ తెలిపారు. సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్యటన చేపట్టిన కుమారస్వామి ఓ రోజు రాత్రి కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ దక్కడంలో కుమారస్వామి పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు. ఆయన ప్లాంట్ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే, మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది. ఆ యొక్క రిక్వెస్ట్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా తీసుకుంది. అందులో ముఖ్యమైన వ్యక్తి మనం ఈరోజు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు అన్న కుమారస్వామి గారు. ఆయనకి కూడా రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మొదటి నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య ఒక క్యాబినెట్ మినిస్టర్గా నేను కూడా ఈరోజు ఉన్నాను కాబట్టి ఆయనకు కూడా తెలియజేశాం. అప్పటికే ఒక చర్చ అనేది కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న సందర్భంలో కుమారస్వామి గారు కూడా దీని మీద లీడ్ తీసుకొని ప్లాంట్ని సందర్శించడానికి వెళ్ళి ఒక రాత్రిపూట కూడా అక్కడ గడిపి కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్మికులందరితో కూడా కలిసి ఆ రోజు ఒక పటిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది, దాన్ని అన్ని విధాలుగా రివైవ్ చేస్తుంది, అదే మా లక్ష్యం అని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు. ఆ మాటని నిలబెట్టుకోవడానికి స్టీల్ మినిస్టర్గా ఆయనకి ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే కమిట్మెంట్తో ప్లాంట్ మీద శ్రద్ధతో ఈరోజు ఆయన కూడా ఎంతో సహకారం మినిస్టర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి ఆయన సహకరించడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.